నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజీవ్ కుమార్. హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, ధరణి పోర్టల్‌కి, భూభారతికి మధ్య తేడా ఏంటి? అసలు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అసలు భూభారతిని ఎందుకు పెట్టింది? ధరణి పోర్టల్‌లో ఉన్న మిస్టేక్స్ చాలా చేశారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్పడం ఏంటి? వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి? ఆ మిస్టేక్స్‌ని కరెక్షన్ చేయాలని వీళ్ళు ఏమంటున్నారు భూభారతి గురించి 4 విషయాలు చెప్తాను మీకు. ధరణి పోర్టల్ రికార్డ్ ఆఫ్ యాక్ట్ రైట్ 2020 అప్పుడు ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఇప్పుడు భూభారతిలో ఆర్ఓఆర్ యాక్ట్ 2024 అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ధరణి పోర్టల్లో అప్పటి ప్రభుత్వం 33 మాడ్యూల్స్ పెట్టడం వల్ల ఏదో బాగా జరుగుతుందని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది. కానీ రైతులకి వాళ్ళ సమస్యలు మటుకు పరిష్కారం కాలేదు. వాళ్ళు ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే 33 మాడ్యూల్స్ పెట్టడంలో వాళ్ళకి ఏ మాడ్యూల్లో పెట్టాలో వాళ్ళకి అర్థం కాలే రైతులకి. వాళ్ళు అప్లికేషన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఏదో మాడ్యూల్లో పెట్టేసేవాళ్ళు రెవెన్యూ వాళ్ళు. దాంతో వాళ్ళకి రెక్టిఫికేషన్, క్లారిఫికేషన్, కరెక్షన్ అయ్యేది కాదు. చాలా కన్ఫ్యూజన్ ఉండేది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయినా, మ్యూటేషన్ అయినా దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకునే ఫెసిలిటీ అప్పటి దాంట్లో ధరణి పోర్టల్లో లేదు. ఏదీ లేవు, చాలా మటుకు లేదే అక్కడ దాంట్లో. ఏది ఫెసిలిటీసే దాంట్లో ఇవ్వలేదు ధరణి పోర్టల్లో. ఏదన్నా ఒకవేళ ఎవరికైనా కరెక్షన్స్ వస్తే దానికి పోనీ వాళ్ళకి వెళ్ళి చెప్పుకుందామంటే, అప్పీల్ చేసుకుందామంటే ధరణిలో లేదు. పోనీ ఏదన్నా కరెక్షన్స్ అని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా, ఆర్డీఓ చుట్టూ తిరిగినా, కలెక్టర్ చుట్టూ తిరిగినా, అప్లికేషన్ పెట్టుకున్నా, కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళకి పరిష్కారం అయ్యేది కాదు. దాంతో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కోర్టులో ఆశ్రయించేవాళ్ళు ధరణి పోర్టల్ ఉన్నప్పుడు. ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి చాలా కోపం వచ్చింది. ఈ ధరణి పోర్టల్ని ప్రభుత్వం పెట్టిన ధరణి పోర్టల్ని బంగాళాఖాతంలో పడేయమన్నాడు ఆయన. బంగాళాఖాతంలో పడేస్తాను ఆ ధరణి పోర్టల్ని. నేను తీసుకొస్తా కొత్త చట్టం భూభారతి. ఈ భూభారతి తీసుకొచ్చిన తర్వాత రైతులకి బ్రహ్మాండంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా రైతులకి అన్ని రకాల సవరణలు నేను చేస్తాను, మేము చూస్తాం అన్ని రకాలుగా రైతులకి అని చెప్పి ఆయన చాలా ఆవేదనగా అసెంబ్లీలో చెప్పటం, ఆయన అన్న మాట ప్రకారముగా ధరణిని తీసేయటం, ఇప్పుడు భూభారతి తీసుకురావడం జరిగింది. తేడా ఏంటంటే, ఒక్కసారి ఆ రోజుల్లో 2020 ఆర్ఓఆర్ యాక్ట్లో రికార్డ్ ఆఫ్ రైట్స్లో ధరణిలో ఎవరికైనా సమస్యలు వస్తే ఒకసారి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దానికి ఏమన్నా మిస్టేక్స్ వస్తే కూడా వాళ్ళు ధరణిలో రెక్టిఫికేషన్ అయ్యేది కాదు. కానీ భూభారతి పెట్టిన తర్వాత రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్స్, మ్యూటేషన్స్ అన్నీ సక్రమంగా జరగాలని చెప్పి ఆయన గట్టిగా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎవరికైనా మ్యూటేషన్స్లో తప్పులు వస్తే ఇక్కడ భూభారతిలో స్టాప్ చేయొచ్చు, దాన్ని మళ్ళీ మాడిఫికేషన్, కరెక్షన్ చేసుకునే ఫెసిలిటీ భూభారతిలో ఇచ్చారు. కానీ ధరణి పోర్టల్లో ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు. ఎవరికైనా రైతులకి ఏదన్నా విషయాలు చెప్పాలంటే భూభారతిలో అది లేదు. కానీ దాంట్లో అన్నీ వాళ్ళు ఈ ల్యాండ్ డీటెయిల్స్ చెప్పాలంటే వాళ్ళు దాచిపెట్టేవాళ్ళు ధరణి పోర్టల్లో. కానీ దీంట్లో అలాంటిది ఏం లేదు. ఇంకో శుభవార్త చెప్తున్నా రైతులకి. మనం ఏదన్నా ఒక రిజిస్టర్ పోస్ట్ చేస్తే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళొక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ప్రకారంగా ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు మనం పంపిన కొరియర్ డాక్యుమెంటు ఎక్కడి దాకా చేరింది, స్టేటస్ ఎక్కడి దాకా వచ్చింది అనేది మనం పోస్ట్ ఆఫీస్లో చూసాం. అదే పద్ధతి ఇప్పుడు దీంట్లో కూడా చేస్తున్నారు. భూభారతిలో ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొబైల్ ఫోన్లోనే
ఎస్ఎంఎస్ ద్వారా ఎక్కడి దాకా వచ్చింది, మీ నంబరు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎస్ఎంఎస్లో వచ్చేస్తాయి. స్టేటస్లో తెలిసిపోతుంది ఎక్కడి దాకా వచ్చింది మీ పొజిషన్. కొత్త కొత్తవి తీసుకొస్తున్నారు ఇక్కడ భూభారతిలో. ఇలాంటి వెసులుబాటు సిస్టమ్స్ ఆ రోజు ధరణిలో లేవు. ధరణి టైంలో సుమారుగా 18 లక్షల ఎకరాల భూముల్లో చాలా చాలా అవకతవకలు జరిగినాయి, చాలా మిస్టేక్స్ అయినాయి. కానీ అప్పటి ప్రభుత్వంలో రెక్టిఫికేషన్ జరగలే. అది ఇప్పుడు వీళ్ళు దాని మీద ఇప్పుడు అధ్యయనం చేసి ఇప్పుడు కొత్త ప్రభుత్వం భూభారతిలో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా రెక్టిఫికేషన్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా రైతులకి ఇబ్బంది లేకుండా చెయ్యాలనేదే ఇప్పటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మ్యూటేషన్లైనా తీసుకోండి, రిజిస్ట్రేషన్లు తీసుకోండి, ఏదైనా కరెక్షన్స్ అయినా సరే దానికి వెసులుబాటు ఈ భూభారతిలో ఇచ్చారు. కానీ అప్పటి ధరణిలో లేదు. ఏదన్నా చెప్పుకుందాం అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుని అప్పీల్కి వెళ్దామంటే ధరణిలో ఆ ఫెసిలిటీ లేదు. అప్పుడు ఆ రోజుల్లో అప్పీల్కి వెళ్ళాలంటే మీరు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళేవాళ్ళు, సివిల్ కోర్టుకు వెళ్ళేవాళ్ళు. కానీ భూభారతి వచ్చిన తర్వాత ఎవరికైనా ఏదైనా సమస్యలు వస్తే కొత్తగా ఒక కోర్టు తీసుకొచ్చారు, అదే రెవెన్యూ కోర్టు, రెవెన్యూ ట్రిబ్యునల్ని తీసుకొచ్చారు ఇక్కడ ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం. దీంట్లో కనుక ఎవరికైనా ఇబ్బందులు వస్తే రైతులు కానీ ఎవరికైనా ప్రాపర్టీ కొనిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళచ్చు. అక్కడ కాకపోతే పని కాకపోతే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళచ్చు. అక్కడ కూడా వాళ్ళకి పని కాకపోతే డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. ముగ్గురు అధికారులు కనుక ఈ పనిలో రైతులకి ఏదైనా సమస్యలు పరిష్కారం చేయని విధంగా కానప్పుడు అప్పుడు డైరెక్ట్గానే 30 రోజుల వ్యవధిలో డైరెక్ట్గా రెవెన్యూ ట్రిబ్యునల్లో వెళ్ళి వాళ్ళు అప్పీల్కి వెళ్ళచ్చు. ఓన్లీ దీనికి మటుకు కేవలం భూమికి సంబంధించిన మట్టుకే రెవెన్యూ ట్రిబ్యునల్ కొత్తగా పెట్టారు. అంతకుముందు అలా కాదు. ధరణి టైంలో ఉన్నప్పుడు సివిల్ కోర్టుకి వెళ్ళేవాళ్ళు. అది కూడా వాళ్ళు రైతులు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక అడ్వకేట్ని పెట్టుకొని దానా ఖర్చులు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. దీంట్లో రూపాయి ఖర్చు అక్కర్లే, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లే. వీళ్ళు రైతులు డైరెక్ట్గా ట్రిబ్యునల్లో, రెవెన్యూ ట్రిబ్యునల్లో వెళ్ళి వాళ్ళు పరిష్కారం చేసుకుంటే వాళ్ళకి ఈజీగానే సాల్వ్ అయ్యేట్టుగా ఇప్పుడు భూభారతి తీసుకొచ్చింది. 2014 ముందర అప్పటి ప్రభుత్వం రాకముందు 2014 తెలంగాణ ప్రభుత్వం రాకముందర సాదానామా అనేది ఉండేది. సాదానామాలు అంటే ఏమి కేవలం వైట్ పేపర్ మీద రాసుకునే వాళ్ళు తప్ప రిజిస్ట్రేషన్స్ ఉండేవి కాదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా కొంచెం చేశారు కొంతకాలం. సాదానామా కూడా రిజిస్ట్రేషన్ మన 2017-18 వరకు చేశారు. తర్వాత అది కూడా వాళ్ళు ఆపేశారు ధరణి వచ్చిన తర్వాత. 2020 ధరణి వచ్చింది. ధరణికి ముందర శుభవార్త చెప్తున్నా రైతులకి, ఎవరికైతే సాదానామాలో రిజిస్ట్రేషన్స్ అవ్వలేదో ఆ రోజుల్లో వాళ్ళకు కూడా ఇప్పుడు భూభారతిలో సాదానామా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు వస్తోంది త్వరలో. ఈ భూభారతి చట్టం పుస్తకంలో సెక్షన్ 6 సబ్ క్లాస్ 1 చెప్తోంది క్లియర్ కట్గా. మీకు కూడా రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాదానామాలో రిజిస్ట్రేషన్ కాని వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఇప్పుడు భూభారతిలో వెసులుబాటు తీసుకొస్తున్నారు త్వరలో. అది కూడా జూన్ 2 నుంచి మీకు అన్ని కూడా A to Z అమల్లోకి వచ్చేస్తాయి. భూధార్ కార్డు అని కూడా కొత్తగా తీసుకొస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం. భూధార్ కార్డు అంటే ఒక ఆధార్ కార్డు లాగా ఐడెంటిఫికేషన్ కార్డు. ఆ కార్డులో మీకు ఎక్కడ ప్రాపర్టీ కొన్నారు, సర్వే నెంబర్, రిజిస్ట్రేషన్, మండల్, ఎవ్రీథింగ్ ఆ కార్డులో వచ్చేస్తుంది. ఆ కార్డు ప్రకారం పెట్టుకుంటే మీరు ఎక్కడుందో కూడా మీకు ఈజీగా తెలిసిపోయే ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. భూధార్ కార్డు అంటారు దాన్ని. కాబట్టి నేను చెప్పబోయేది అంటే రైతులకి ఆ రోజులో మీరందరూ చాలా బాధలు పడ్డారు, తిరిగారు, చేశారు, పాపం మీరు చాలా శ్రమ పడ్డారు. కానీ చాలా మందికి రైతులకైతే ఆ ధరణిలో మటుకైతే పేరులో తప్పు రావటం, సర్వే నెంబర్లో తప్పు రావడం, స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడం, మండల్లో తప్పు రావడం, ఎక్కడ ఈ జ్యూరిడిక్షన్లు ఎక్కడో తెలియదు ఎవరికి. దాన్ని కూడా వాళ్ళు ఆ రోజులో రెవెన్యూ వాళ్ళు కూడా సరైన స్పందించలే, సరైన కరెక్షన్స్ ఇచ్చేయలే. ఇది వాస్తవం. చాలా ఇబ్బందులు పడ్డారు ఆ రోజుల్లో రైతులు. కానీ ఇప్పటి భూభారతిలో మటుకు ఇప్పటి ప్రభుత్వం మరి చూడాలి, చూస్తాను, చేస్తాము అంటున్నారు. మరి వీళ్ళు ఎలా స్పందిస్తారు, మరి వీళ్ళు రైతులకు ఏ రకంగా చేస్తారు అనేది ఇప్పుడు జూన్ 2 నాడు ఈ కొత్త సవరణ, కొత్త చట్టం ఆల్రెడీ అమల్లోకి అయితే వచ్చేస్తుంది జూన్ 2 నుంచి. సో బట్టి రైతులు ఎవరు కూడా మీరెవరు ఆందోళన చెందకండి. మీకు ముందు అన్ని శుభవార్తలే.
ఇంకోటి కూడా అసైన్ ల్యాండ్స్ కూడా ఇనాం భూములు ఇవన్నీ కూడా కొత్త కొత్తవన్నీ కూడా అప్పటివి కొన్న భూముల మీద వీటి మీద కూడా పరిశోధన జరుగుతోంది. వీళ్ళు కూడా ముందరైనా అసైన్ ల్యాండ్స్ కూడా పట్టాయే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. ప్రభుత్వం మరి దీని మీద ఏమైనా పట్టాలు చేస్తున్నామో చూద్దాం. అక్కడ చాలా మందికి అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. అసైన్ ల్యాండ్స్ అంటే 1977 కన్నా ముందరైతే చాలా మంది అమ్ముకున్నారు, వేరే విషయం. ఒకసారి ఒక పిఓటి యాక్ట్ వచ్చి 1977 ఆ యాక్ట్ లో మటుకు ఎవరు కూడా కొనుక్కోవడానికి వీల్లేదు, గిఫ్ట్ చేయడానికి వీల్లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు, మార్టిగేజ్ చేయడానికి వీల్లేదు, సేల్ చేయడానికి వీల్లేదని చెప్పి చట్టం 77 వచ్చింది. కాబట్టి చాలా మంది ఆగిపోయారు. దాన్ని కూడా లీగలేరుగా వారసత్వంగా ఉండటానికి అయితే అప్పుడు వెసులుబాటు ఇచ్చింది. వాటిని కూడా అసైన్ ల్యాండ్స్ కూడా పట్టా వచ్చే ఆస్కారం అయితే ఉంటది. ప్రభుత్వం ఏమైనా చేయవచ్చు. కాబట్టి మీరు దయచేసి రైతులు ఎవరు కూడా ఉన్న భూముల్ని ప్రభుత్వం ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ కూడా ఎవరు అమ్ముకోకండి. కొంచెం కాలం వెయిట్ చేయండి. ఏమన్నా మీకు గుడ్ న్యూస్ వచ్చే ఆస్కారం ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఎవరు కూడా తొందరపడకండి అని నేను కోరుతూ, ఈ ధరణి పోర్టల్కి భూభారతికి మధ్య ఉన్న చాలా చాలా తేడాలు ఉన్నాయి. దీంట్లో మొత్తానికి సెక్షన్స్ ప్రకారంగా అన్ని వెసులుబాటు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, మ్యూటేషన్స్ ఉన్నాయి, సాదామైన కూడా జరిగే ఆస్కారం ఈ కొత్త భూభారతిలో ఉంది. ఎవరు కూడా మీరు ఆందోళన చేయాలని కోరుకుంటున్నాను.